మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని గంగాస్థాన్ ఫేజ్ 1లో ఏదైతే చండీ యాగానికి సంబంధించి చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే హంపి పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి గారి ఆధ్వర్యంలో ఈ మహాచండీ హోమంని నిర్వహించినట్లు మనకు తెలుస్తూనే ఉంది. ఈ ఆషాఢ మాసంలో ఈ హోమం చేస్తే ఎలాంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి మనతో హయగారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో ఆషాఢ మాసంలోనే ఈ మహాచండీ హోమం నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? మామూలుగా లోక కళ్యాణార్థం అయి సంకల్పం చేసిన దానికి అది ఏ సమయంలో చేసుకోవచ్చు. కానీ మనం చేసిన సంకల్పంలో ఇది ఒకసారిగా ఒక రోజున అనుకున్నందుకు అది కొన్ని కారణాల చేత వాయిదా పడి ఈ ఆషాఢ మాసంలోనే మనకు అది కలిసి రావడంతో చేసిన విషయంగా ప్రత్యేక సంకల్పం ఏమిటంటే, ఇప్పుడున్న ఆషాఢ మాసంలో ఈ వర్షాల ప్రభావం కానీ, అదే పంటల వల్ల ప్రభావాలు కానీ, లేదా నానా రకాల అనారోగ్య పరిస్థితుల కారణం కానీ ఇలాంటివి సంభవిస్తుంటాయి. కాబట్టి దానివల్ల ఈ యొక్క కలో చండీ వినాయకు అని అంటారు. కలియుగంలో వినాయకుని ఆరాధన, చండీ ఆరాధన చేయడం వల్ల తొందరగా ఫలితాలు రావచ్చనేటువంటి శాస్త్ర ప్రమాణంగా ఈ రోజున ఈ యొక్క చండీ హోమం చేసుకున్నాము. ఆ అమ్మవారి అనుగ్రహంతో, పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలతో ఈ యొక్క దేశం కానీ, గ్రామం కానీ, రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటూ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇలాంటి అనారోగ్య పరిస్థితుల బారిన పడకుండా భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ప్రసాదించేట్టుగా దీవించమని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈ రోజున ఈ యొక్క చండీ అనేది కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఈ వారాహి నవరాత్రుల్లో భాగంగానే ఈ మహాచండీ హోమం చేశారా అనే డౌట్ కూడా వ్యూవర్స్కుంటూ ఉంటుంది. సో ఇది వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా చేశారా లేకపోతే ఏంటి? వారాహి నవరాత్రులతోని అనేటువంటి సంకల్పం కాదు ఇక్కడ కార్యక్రమం చేయదలిసింది. అనుకోకుండా ఏదైతే మేము చివరి వరకు ఎప్పుడైతే వారాహి నవరాత్రులు 3వ రోజు అయిపోతున్నాయని తెలిసిందో, ఆ తర్వాతనే అనుకోకుండా సోమవారం నవమి రావడం, అది చివరిగా ఆదివారమే చివరి అనుకున్నటువంటి రోజులలో ఆ నవమి అనేది సోమవారం కూడా ఉంది. అందులో అది చివరి రోజు అనేది అప్పుడు మాత్రమే స్మరణ అయింది తప్ప దాని ప్రత్యేకంగా దానిని దృష్టిలో ఉంచుకొని చేసిన కార్యక్రమం అయితే కాదు. అనుకోకుండా ఆ అమ్మవారి అనుగ్రహం అలా ఉందేమో. లోక కళ్యాణార్థం చేసిన సంకల్పం సాధనాత్ సర్వం అని చెప్పేసి అంటారు. సంకల్పం సాధనాత్ సాధ్యతే అంటారు. దాని కరంగా ఏదైతే సంకల్పం దృఢంగా ఉంటుందో, అది సంకల్పం ఉన్నప్పుడే అనుకున్న ఆమె స్ఫురణ జ్యోతినే ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది అంటారు. కాబట్టి అది చేసిన సంకల్పంలో అది రావడం విశేషంగా అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాం. హంపి పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య భారతి స్వామి గారి చేత ఈ హోమం అనేది జరిపించడం జరిగింది. ఇక్కడ గంగాస్థాన్ ప్రజలు కావచ్చు, నిజామాబాద్ పట్టణ వాసులు ఎలా చూస్తూ ఉన్నారు, ఎలా తరిస్తూ ఉన్నారు? మామూలుగా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే కనుక దాంట్లో కొంతమంది భక్తిగా రావచ్చు, ఇంకొంతమంది చూద్దామని రావచ్చు. అలాంటి భావనల చేత రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ పాల్గొన్న వాళ్ళు, ఇక్కడ నిన్న కానీ ఈరోజు కార్యక్రమం పాల్గొన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎంత అంటే ఒక భక్తిపూర్వకంగా, ఎలాగైతే ఇక్కడ కార్యక్రమం మేము ఏదో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాలని కాదు, అక్కడ అమ్మవారు ఉంది, వెళ్ళాలి, ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి భక్తి భావనతో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మనస్సు సంతృప్తిగా చాలా ఆనందకరంగా అనిపించింది అయ్యగారు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో చెప్తే ఆ సంతోషం దానికే ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ. సో చాలా పురాతన కాలం నుంచి కూడా చాలా రకాలైనటువంటి మనం మాటలు వింటూనే ఉంటాము. ఈ హోమం కావచ్చు, లేకపోతే ఇలాంటి పూజాది కార్యక్రమాల్లో వెళ్తే చాలు పుణ్యం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో హోమాన్ని చూడడము, ఆ అగ్నిజ్వాలను చూడడం వల్ల ఎలాంటి పుణ్య ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది? నిన్న ఇదే విషయంలో స్వామీజీ గారు చెప్పారు, ధార్మిక కార్యక్రమం చేయడం
మంచిదని చెప్పేసి. ధార్మిక కార్యక్రమం అంటే ఒక పూజనో, ఒక క్రతువో, ఒక హోమమో అనేటువంటిది అది 100%లో 25% మాత్రమే దానిది ఫలితం పొందగలుగుతాము. మిగతా 75% ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఆలయానికి వెళ్ళినా, ఇంకొక మనిషికి సహాయం చేసినా, వారికి మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతోనే అదే 75% అని స్వామీజీ వారు చెప్పారు. ఇలాంటి హోమాలు చేయడం వల్ల మనం దేవతల్ని 4 రూపంలో మన 4 స్వరూపాలుగా చూడొచ్చు. ఒకటి చిత్రపటంగా రూపం కనబడడానికి, 2 కుంభావాహన కలశంలో, 3 జలము అంటే నీటిలో ఆవాహన చేసుకోవడము లేదా ప్రతిమారూపంగా చేసుకోవడం, 4 హోమము. మనం పూజా కార్యక్రమం చేసినా కూడా అక్కడ ఏంటంటే పండ్ల సమర్పణ, నైవేద్యం సమర్పణ చేస్తాము, కానీ దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటున్నాము. హోమం చేయడం వల్ల అందులో వేసిన ద్రవ్యాలు మళ్ళీ మనం తీసుకోలేము. అది ఆహుతి అనేది ఆ అగ్నిదేవుడు ఎవరి దేవతలకైతే మనం చెప్తూ ఉంటామో వారికి అందిస్తుంటారు. కాబట్టి ఆ హోమం వీక్షణ వల్ల దాని యొక్క ధూపం ఏదైతే ఉంటుందో అది మన వల్ల మనకు సోకడం వల్ల దాని యొక్క రక్ష అనేది తీసుకోవడము, ప్రసాదం తీసుకోవడం వల్ల ఏదైతే హోమ కార్యక్రమం చేస్తున్నామో దాని యొక్క ఫలితాన్ని మనము ఆయా దేవతల హోమంగా మనం దాన్ని ఏదైతే మనము నవగ్రహ హోమం ఉంటే కనుక వాటి వల్ల వచ్చే రుణ బాధలు కానీ, రోగ బాధలు కానీ ఇవన్నీ నివారణ చేసుకోవడం, అలాగే చండీ హోమం చేయడం వల్ల శత్రు బాధలు కానీ, అనారోగ్య బాధలు కానీ నివారించుకోవడం అనేటువంటి కారణం చేత ఈ యొక్క చండీ హోమాలను ఎక్కువ జరిపిస్తుంటారు. పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాల పరంగా చూసుకుంటే వర్షాలు పడేందుకు ఈ హోమాలను కూడా చేస్తారు అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. సో ఇలాంటి హోమాలు చేస్తే వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉంటున్నారు. ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా చాలా తక్కువగా ఉన్నాయి తెలంగాణలో వర్షాలు. సో ఇలాంటి హోమాలు చేసినట్లయితే ఎలాంటి లాభాలు ఉంటాయి? మామూలుగా వర్షాల కోసం చేయాలంటే వరుణ యాగాలు చేయాలి. వరుణ యాగాలు చేయాలంటే ఇప్పుడున్న రోజుల్లో ఈ కాలానికి ఉన్న దాంట్లో అది మన శక్తి మేరకు చేసుకునేంత కాదు వరుణ యాగం అనేది. కానీ మన శక్తి అనుసారంగా మనకున్నటువంటి కాస్త విద్యా పరిజ్ఞానంలో ఏదైతే ఈ యొక్క అమ్మవారి చండీ ఉందో, రుద్ర శివుడు ఉన్నదో, వీళ్ళందరూ కూడా ఆశీర్వచనంగా కృపా కటాక్షలతోని ఈ యొక్క ఏదైతే మనం ఆ సంకల్పం ఉందో అది వర్షాల ప్రభావం కావచ్చు, లేదా ఇప్పుడున్న ఈ రోజులలో అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండడానికి కారణం కావచ్చు, అది మనకు తెలిసినంత శక్తిలో ఆ యొక్క చండీ హోమం చేసుకోవడంలో జరిగింది. వరుణ హోమం చేయడం ఉంది శాస్త్రంలో, కానీ చేసేంత మనకు పరిజ్ఞానం కావచ్చు లేదా శక్తి కావచ్చు అది చేయాలంటే మనకు అంత లేదు. కాబట్టి ఉన్న దాంట్లో శక్తి మేరగా చేసుకునేటువంటిది సంకల్పం భాగంలో ఇది ఒకటి ఆ చిన్న సంకల్పం చేయడం జరిగింది. చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపైన చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇస్తారు. ధన్యవాదాలు. ఈ మహా చండీ హోమానికి సంబంధించి ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు చేయాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి కృష్ణ ప్రసాద్ జోషి గారు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాము. జై శ్రీరామ్ అండి. సో ఆషాఢ మాసంలో మీరు ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణాలు ఏంటి? విశేషంగా ఆషాఢ మాసం అమ్మవారి యొక్క మాసంగా పిలుస్తాం. ఎందుకంటే ఇందులోనే ప్రత్యేకంగా అమ్మవార్లకు బోనాలు కానీ, పూజా కార్యక్రమాలు విశేషంగా చేసుకోవడం కానీ, మొదటి శరన్నవరాత్రులు శరదృతువులో ప్రవేశమైనటువంటి ఆశ్వీజ మాసం ప్రతిపద నుండి 9 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రుడు అని ఎట్లా చేస్తామో ఇందులో గుప్త నవరాత్రులుగా ఉంటాయి. కాబట్టి అది గుప్తంగానే చేయాలి. ఈ మధ్యకాలంలో అందరూ ఆచరిస్తున్నారు. అయితే అలాంటి అనుకోకుండానే దశమి రోజున ఈ చండీ హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకనంటే ఇందులో లోక కళ్యాణార్థమై ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుందనే ఉద్దేశంతో మా యొక్క గురువు గారైనటువంటి హంపి పీఠాధీశులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వారి ఆశీర్వచనం మేరకు జరిగింది. అలాంటిది ఈ యొక్క నవరాత్రులు 9 రోజుల పాటు చేసుకున్నందుకు ఎవరెవరైతే కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా సాయంకాలం అమ్మవారి సన్నిధిలో స్వామివారి యొక్క సన్నిధిలో ఆ యొక్క కుంకుమార్చన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ముత్తైదులందరూ కూడా. ఆ తర్వాత ఈ రోజున విశేషంగా చండీ హోమ కార్యక్రమం మరియు రుద్రహోమం చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఎందరో కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు చేయలేకపోయిన వాళ్ళు కానీ, లేదా ఏదైనా అమ్మవారిని ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారు, వాళ్ళకి సహకరించదు శరీర రీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటిది ఇంతమంది దేవీ దేవతల యొక్క అనుగ్రహం పొందడం అనేది చాలా విశేషం. ఇంతమంది దేవతల సన్నిధిలో సాక్షాత్తు కదిలే దైవంగా భావించేటటువంటి పీఠాధీశులు వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా విశేషం. ఈ కార్యక్రమానికి మనకు ఆశీర్వాదాన్ని అందించినటువంటి స్వామివారికి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనమందరము పాత్రుడైనందుకు ఆ అమ్మవార్లకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.
థ్యాంక్ యూ